హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్య పవన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎండు రొయ్యలు టమాటో కర్రీని అయితే చూపించాలనుకుంటున్నాను. దీనికోసం మనం ఏమేమి తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ని అయితే చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. దీనికి ఎండు రొయ్యలు టమాటోస్ అయితే నేను తీసుకున్నాను. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఎండు రొయ్యలను అయితే తీసుకున్నాను. ఇలా ఇలా తీసుకొని వీటినైతే నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఎండు రొయ్యల్ని మంచిగా రోస్ట్ చేసుకున్నాను, వేయింపుకున్నాను. ఎండు రొయ్యలు అవి వేగేంత వరకు మంచిగా వేయింపుకొని ఒక బౌల్లో తీసుకొని అందులో అయితే కొంచెం హాట్ వాటర్ని వేసి నీట్గా వీటినైతే క్లీన్ చేశాను. మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత చూడండి, అలా కొంచెం హాట్ వాటర్ వేసేసి మంచిగా కడుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టాను. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం నేనైతే క్వాంటిటీ తక్కువనే యూజ్ చేశానండి. మీరు ఎలా యూజ్ చేసుకుంటారో దాన్ని వేసుకోండి ఆయిల్ అయితే. ఈ ఆయిల్ అయితే ఫస్ట్ మనకు వేడెక్కాలి. అలా ఆయిల్ వేడైన తర్వాత ఒక ఆనియన్ అయితే నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసాను. ఈ ఆనియన్ మంచిగా ఆనియన్ అయితే మంచిగా గోలాలి. ఆనియన్ మంచిగా వేగిన తర్వాత చూడండి, ఇలాగా ఆనియన్ అయితే మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం మెంతి అయితే యాడ్ చేశాను నేను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే మీరు వేయండి, వేస్తే అయితే బాగుంటుంది మెంతి టేస్ట్ అయితే. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఆనియన్తో పాటు మెంతి వేగిన తర్వాత నేను ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసాను. ఎండు రొయ్యల్ని వేసి మంచిగా అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత కాసేపు అవి అలాగే గోలుతూ ఉంటుంటే వేగుతూ ఉంటుంటే తర్వాత మనం ఏం చేయాలంటే అవి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. లైట్గా సాల్ట్ తీసుకున్నాను నేను. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకొని అవి మంచిగా వేగేలాగా మంచిగా కలియబెట్టాను. అవి వేగుతున్న తర్వాత ఇలా కలియబెడుతూ ఉండాలి. మంచిగా మనకు ఆనియన్ అండ్ రొయ్యలు అవన్నీ వేగుతుంటే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ అల్లం పేస్ట్ తీసుకున్నాను. అల్లం మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఈ అల్లం పేస్ట్ని అయితే వేయింపుకోవాలి. ఇలా వేయింపుకుంటూ తర్వాత ఒక స్పూను పసుపు అయితే వేసాను. ఈ స్పూన్ పసుపును కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుంటూ తర్వాత మనమే కాసేపు దీనైతే మూత పెట్టేసుకొని పక్కకు వదిలేసేయాలి. కాసేపు మూత పెట్టి పక్కకు వేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ కారం కూడా వేసాను నేను. ఒక స్పూన్ కారం వేసి మంచిగా కలియపెట్టాను. మంచిగా కలిపేసి కాసేపు అయితే పక్కకు పెట్టాను. మూత పెట్టి వదిలేసి తర్వాత నేను ఒక పెద్ద సైజు టమాటోస్ ఒక 4-5 తీసుకున్నాను. ఈ పెద్ద సైజు టమాటోస్ ఒక 4-5 తీసుకొని వేసి మంచిగా కలిపేసి పక్కకైతే పెట్టాను. ఈ టమాటోస్ అండ్ రొయ్యలు అవన్నీ కూడా వేసేసాం కదా, ఇవన్నీ మంచిగా ఉడికేంత వరకు మనం మూత పెట్టేసి స్టవ్ కొంచెం మనం మీడియంలోనే పెట్టుకోవాలి. బాగా హై స్పీడ్ పెట్టుకోవద్దండి, మనకు అడుగంటుకుంటుంది. అందుకోసమని మూత పెట్టేసి నేనైతే స్టవ్ని అయితే మీడియంలో పెట్టేశాను. అప్పుడైతే టమాటా చూడండి, కాసేపు తర్వాత నేను చూసేసరికి టమాటా అయితే ఉడుకుతుంది. అప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కదా, మళ్ళీ అందుకోసమని ఇంకొంచెం సాల్ట్ వేసాను. అది సరిపోదు కాబట్టి నేనైతే కొంచెం సాల్ట్ వేసాను. మీరు వేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసి పక్కకు పెట్టేశాను. ఉడుకుతుంది. కాసేపటి తర్వాత చూసేసరికి సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం వాటర్ అనేవి వచ్చి మంచిగా ఉడికిన తర్వాత మనం చూసుకోవాలి, మనకు టమాటోస్ అవి మగ్గాయా లేదా అని చెప్పేసి చూసుకొని మళ్ళీ కాసేపు తర్వాత చూసేసరికి చూడండి, నాకైతే టమాటోస్ అవన్నీ అయితే మగ్గిపోయాయి, మంచిగా ఉడికిపోయింది. ఇంకా నేను సాల్ట్ కూడా ఇందాకే చూసుకున్నాను, కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను కొంచెం ధనియాల పొడి మసాలా అయితే వేసాను.
వేసేసి నీట్గా కలుపుకున్నాను. కర్రీ అనేది అయ్యిందండి. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా. మనకు కర్రీ ఉడికిపోయిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది. ఇంకా టమాటో ఎండు రొయ్యల కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం కాసేపు ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక బౌల్ తీసుకొని దీన్నైతే సర్వ్ చేసుకున్నాను. సర్వ్ చేసుకొని చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. చాలా బాగా వచ్చేసిందండి కర్రీ అయితే. నేనైతే ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. బౌల్లోకి తీసుకొని దీన్నైతే టేస్ట్ చేస్తున్నాను. చూడండి. ఇలా కలుపుకొని నేనైతే ఒక ముద్దనైతే టేస్ట్ చేశాను. చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి.